Hey guys, welcome to my YouTube ఛానల్. ఈ వీడియోని నేను ఎలా ఎడిట్ చేశానో మీకు చూపెట్టబోతున్నాను. సో మీ వీడియోని ఫుల్గా చూసేయండి. ఫస్ట్ మనం ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కట్అవుట్ అనే ఆప్షన్కి వెళ్ళి క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ పక్కనున్న షాడో అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 40 to 50లోకి పెట్టేసుకోండి. అండ్ కింద కలర్స్ వచ్చి థర్డ్ వన్ యాష్ కలర్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఈ ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ విధంగా 2 or 3 ఫొటోస్ తీసుకొని ఇలాగే కట్అవుట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత వీడియో అనే ఆప్షన్కి వెళ్ళండి. అందులో బ్లాంక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో 4:5 అని ఫుల్గా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేశాక బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులో వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అందులో మనకు నచ్చినంత డ్యూరేషన్ని మీరు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మ్యూజిక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మ్యూజిక్లో మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఆడియో ఫ్రమ్ వీడియో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని సాంగ్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫొటోస్ నుంచి కట్అవుట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోటోని తీసుకొని ఇలా నేను చూపెట్టే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యానిమేషన్లోకి వెళ్ళి ఇన్లో స్లైడ్ యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం వలన ఈ విధంగా ఇమేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఆ ఇమేజ్ లెంత్ అనేది కట్ చేయాలి. లిరిక్స్ బట్టి ఆ ఇమేజ్ లెంత్ అనేది మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపెట్టే విధంగా ఇలాగే కట్అవుట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫొటోస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత అన్నిటికీ యానిమేషన్ అనేది అప్లై చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వీడియో అనేది కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీనికి లిరిక్స్ అనేది. సో దీనికోసం మనం ఫస్ట్ రైట్ సింబల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో టెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాక మనం లిరిక్స్ అనేది ఇక్కడ టైప్ చేసేయాలి. సో నేనైతే ఇక్కడ లిరిక్స్ అనేది టైప్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇందులో చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఏదైనా ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాని పక్కన సింబల్ క్లిక్ చేస్తే అందులో టెక్స్ట్ ఎడిటింగ్ అనేది ఉంటుంది. డార్క్, బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ దాని పక్కన సింబల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ యానిమేషన్ అనేది ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసి లిరిక్స్ బట్టి టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. అలా వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.